ఇప్పుడు మనం జ్యూసీ కెన్యన్ చికెన్ చేస్తున్నాము. సో యుగేందర్ గారు మనకు పంపించారు, చాలా బాగా కుక్ చేస్తారంట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేను కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని అవే పెట్టుకున్నానండి. చికెన్ థై పీస్ తీసుకున్నాం, అవి పెద్ద పీసెస్ ఇలాగే ఉంచాలి. సో ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. పచ్చిమిర్చి, టమాటో కెచప్, ధనియాల పొడి, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, కొద్దిగా హనీ, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, వెనిగర్, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, థైమ్, చికెన్, ఇంకా మనకి కోకోనట్ మిల్క్ కావాలి. చికెన్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం, సింపుల్ మ్యారినేషన్. నేను లెగ్ అండ్ టై తీసుకున్నాను. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, మిరియాల పొడి, అలాగే థైమ్, డ్రై హర్బ్ ఇది ఉంటే వేసుకోండి, యాక్చువల్లీ దొరుకుతాయండి మనకి ఎక్కడైనా. డ్రైగా మనం కోట్ చేస్తున్నాం, కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇందులో కాస్త వెనిగర్ కూడా వేసుకున్నాం. ప్యాన్లో కొంచెమే నూనె వేస్తున్నాను. సో ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఇలా పీసెస్ పెట్టుకోవడం. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పైన మనం ఇలా మూత పెట్టేస్తే కొంచెం బరువు పెడితే కింద మంచి కుక్ అవుతుంది. మిక్సీ జార్ తీసుకొని ఇందులో కాస్త పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాక్చువల్లీ నేను సన్నగా తరిగేసాను, బట్ పెద్ద పెద్ద పీసెస్ కూడా మీరు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ హనీ, గరం మసాలా, పసుపు, కారం, జీలకర్ర పొడి. ఆల్రెడీ ఉప్పు నేను చికెన్లో వేసాను, కొంచెం ఉప్పు వేస్తా. ఒకసారి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మనం ఒకసారి మిక్సీ పట్టుకొని మొత్తం ఫైన్ పేస్ట్ అవ్వకముందే కొంచెం ఇందులో కోకోనట్ మిల్క్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి. చికెన్ ఒక సైడు కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా మంచి కుక్ అవ్వాలి. సో ఫస్ట్ సైడ్ మనకి కొంచెం కుక్ అయింది కదా, ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ని పైన మంచి అప్లై చేయండి. ఇట్లా రెండో వైపు కూడా ఇలాగే కుక్ అయిన తర్వాత మళ్ళీ తిప్పి అటు సైడ్ కూడా మనం పేస్ట్ అప్లై చేయాలి. మళ్ళీ ఇంకొకసారి అలా తిప్పుతూ తిప్పుతూ ఎంత పేస్ట్ ఉందో అంత పేస్ట్ మొత్తం చికెన్ పీస్కి పట్టించాలన్నమాట. ఇలా పట్టించడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం ఒక సైడ్ కుక్ చేశాక రెండో వైపు తిప్పాం కదా, సో లోపల జ్యూసీగా ఉంటుంది. పైన పేస్ట్ అప్లై చేసి మనం కుక్ చేయడం వల్ల లోపల చాలా జ్యూసీగా అలా లాక్ అయిపోతుంది అనమాట. పైన ఈ మసాలా టేస్ట్ అంతా కొంచెం టమాటో కచ్చప్ కూడా వేసాం కదా, హనీ కూడా వేసాం కాబట్టి లైట్ స్వీట్గా, అలాగే మనం మిరియాలు వేసాము, ఇంకా కారం వేసాం కాబట్టి కారంగా, కారం స్వీట్ కాంబినేషన్తో చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇటు సైడ్ కూడా పేస్ట్ని అప్లై చేసుకోవాలి మంచిగా. కొంచెం పైన ఆయిల్ వేద్దాం.
ఇలా మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేద్దాం. రెండో వైపు కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ముందు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేయాలి. పేస్ట్ వేస్ట్ అవ్వకుండా కొద్దిగా నీళ్లు పోసి ఇలా సైడ్కి వేసేస్తే ఆవిరికే చికెన్ మంచిగా మొత్తం కుక్ అయిపోతుంది. అలాగే ఇందులోనే కోకోనట్ మిల్క్ కూడా మనం యాడ్ చేసేస్తాం. మూత పెట్టేసి 15 to 18 మినిట్స్ మంచిగా మెల్లగా చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. అంతే, జ్యూసీ కెనియన్ చికెన్ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ కొత్తిమీర ఒకటి ఉంటే సరిపోతుంది. ఫైనల్ ప్లేట్ కూడా తెచ్చి పెట్టేసుకుంటాం. ఇలా బాగా ఉడికి థిక్గా గ్రేవీ అవ్వాలన్నమాట. జ్యూసీగా లోపల పైన లైట్గా కారం కొంచెం స్వీట్ తగులుతూ అదిరిపోతుంది. జ్యూసీ కెనియన్ చికెన్ ఇప్పుడు చికెన్ పీస్ని ఇలా పెట్టుకున్నాం. గార్నిష్ కోసం కోకోనట్ మిల్క్ యూస్ చేస్తున్నాం. కోకోనట్ మిల్క్ అయినా మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా వాడచ్చు. ఈ రెసిపీలో ఆల్రెడీ కోకోనట్ మిల్క్ ఉంది కాబట్టి నేను కోకోనట్ మిల్క్ వేస్తున్నాను. జ్యూసీ కెనియన్ చికెన్ తయారీ విధానం. ముందుగా చికెన్ థై జాయింట్ తీసుకోవాలి. దాంట్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, థైమ్, కాస్త ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్, వెనిగర్ కూడా వేసి చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో కాస్త నూనె వేసి కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీస్ ని పెట్టి ఒకవైపు కుక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో కెచప్, ధనియాల పొడి, తేనె, గరం మసాలా, పసుపు, కారం, జీలకర్ర పొడి, సాల్ట్ వేసి ఒకసారి పేస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా కోకోనట్ మిల్క్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసి రెడీ చేసుకున్నాక చికెన్ ని రెండో వైపు తిప్పి ఈ పేస్ట్ ని పైన అప్లై చేసి ఇలా 2 సార్లు తిప్పుతూ చికెన్ ని కుక్ చేసుకోవాలి. ముందు మనం తయారు చేసుకున్న పేస్ట్ అలాగే కొద్దిగా నీళ్లు కలిపి చికెన్ తో పాటు వేసి కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసి 15 నుండి 20 నిమిషాలు దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే జ్యూసీ కెనియన్ చికెన్ రెడీ అవుతుంది.